ఈ లోకంలో ఎంతమంది పాపము అనేటటువంటి రోగంతో బాధపడుతున్నారో మీకు తెలుసా? పాపం బహు భయంకరమైన రోగం. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారంట. నా అనుభవంలో నేను చెప్పదలిసింది ఏంటి అంటే, సువార్త అంటే నేను అనుకునేవాడిని మైకు తీసుకొని రోడ్ల మీద చెప్పేది సువార్త అనుకుంటా ఉన్నాను. నేను యవనస్తునిగా ఉండేటప్పుడు. అయితే సువార్త చాలామందికి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, హాస్పిటల్లో జరిగిన ఒక సంఘటన చెప్తాం, మీరందరూ జాగ్రత్తగా వినండి. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి సువార్తకు వెళ్ళినాం మేము. అక్కడికి సువార్తకు వెళ్ళి ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, దాదాపుగా ఫోర్త్ ఫ్లోర్ అనుకుంటా నేను. ఫోర్త్ ఫ్లోర్లో సువార్త ప్రకటించే సమయంలో అక్కడ ఒక వార్డ్, బర్నింగ్ వార్డ్. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పినాను, మళ్ళీ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. సందర్భాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను. ఆ ఫోర్త్ ఫ్లోర్లో ఆ బర్నింగ్ వార్డ్ అంటే కాలిన వార్డులో, ఆ వార్డులో సువార్త చేయడానికి మేము పోయినాం. అక్కడికి పోతే ఒక ఆమె కిరసనాలు పోసుకొని అంటించుకుంది. ఆమె అంత కళ్ళు ఇంతలో ఉబ్బిపోయి ఉండేది, బాడీ అంతా కాలిపోయింది, శరీరం అంతా కాలిపోయింది ఆమెకి. ఆమె అక్కడ వాళ్ళ బంధువులందరూ కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమెను కొంచెము అక్కడ లోపల పెట్టేసి గుడ్డ ఇట్లా అడ్డం గుడ్డ వేస్తారు, హాస్పిటల్లో గుడ్డ వేసి అట్లా లోపల పడుకోబెడతారు వాళ్ళని. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పేషెంట్కు మేము సువార్త చెప్పాలనుకున్నామంటే ఆడుండే వాళ్ళు అన్నారు, మీకు ఏం పిచ్చి పుట్టిందా, ఆమె చచ్చిపోతుందని డాక్టర్ చెప్పినాడయా, ఆమె చచ్చిపోతుంది, బతకదు. ఇప్పుడు ఆమెకు నువ్వు చెప్పేది అర్థమవుతుందా? పాడా, అది ఒట్టి సైతాను తప్పుడు పని చేసింది, అందుకే కాల్చుకుంది, ఇంకా దాని దగ్గరికి మీరు పోతారంటారే, మీరు వద్దుపో, మీరు పోండియా అంటే ప్రాధేయపడినాం. అయ్యా 2 మాటలు చెప్తామయ్యా, 2 మాటలేయ్యా అని ప్రాధేయపడతా అంటే వాళ్ళలో ఒక ఆయన ఏందో వాళ్ళు ఏందో చెప్తారంటే, లేదు చెప్పుకోపోయా, చెప్పుకోండి అన్నాడు. ఆమె దగ్గరికి పోయి అమ్మా అంటే, ఎవరు మీరు అంటాను. ఆమె, అమ్మ మేము లేమ్మా, ప్రార్థన చేయడానికి వచ్చినాంలేమ్మా, యేసుప్రభు పంపించాడు మమ్మల్ని అంటే, అటనా మీరు యేసుప్రభు వాళ్ళా అంటుంది. అవునమ్మా, నేను తప్పు చేసినానయ్యా, నేను పాపం చేసినానయ్యా, అందుకే అందరు నన్ను అసహించుకుంటే తట్టుకోలేక కిరసనాలు పోసి కాల్చుకున్నానయ్యా. ఏం లేదు, అయిపోయింది, డాక్టరు కొన్ని గంటల్లో చచ్చిపోతాడని చెప్పినాడు. చూడండి, ఆమె ఒళ్ళంతా కాలిపోయింది, కళ్ళు గుడ్లు కూడా బాగా ఉబ్బిపోయినాయి. అయితే ఆమె గొంతు మాత్రము గట్టిగా ఉంది, గట్టిగా. అప్పుడు ప్రభు భారం కలిగి చెప్పగలిగినాం, అమ్మా ఇప్పుడు కూడా దేవుడు నిన్ను క్షమిస్తాడు తల్లి, ఇప్పుడు కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలయ్యా, నేను ఇప్పుడు ఏం చేయాలా అంటే, మాతో పాటు ప్రార్థన చేయమ్మా, మాతో పాటు పలుకమ్మా. సరే పలుకుతానయ్యా అని. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు దేవా, నీ రాజ్యంలో దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. ఎంత చక్కగా పలికిందంటే ఆమె పలికింది. ఆమె పలికిన తర్వాత మేము అక్కడే మోకరించి ప్రార్థన చేసినాము. ప్రార్థన చేసి మేము ఫస్ట్ ఫ్లోర్ అంతా సువార్త చేసుకొని కిందికి దిగొచ్చి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ స్థలంలో చేసిన పరిచర్యను ఆశీర్వదించు దేవా. అనేక మంది రోగులు ప్రార్థన చేసుకున్నారు ప్రభా, అనేక మంది రోగులు కరపత్రాలు తీసుకున్నారు, బైబిల్ తీసుకున్నారు, వాళ్ళ కార్యం చేయ ప్రభా అని మేము ప్రార్థన చేస్తూ ఉంటే మాకు ఒక వార్త వచ్చింది. ఏంటి అదంటే, ఆ కాల్చుకునే ఆమె చచ్చిపోయింది అనే వార్త వచ్చింది కదా. ఆ కాల్చుకునే ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు ఆమె ఎక్కడికి పోయింటుంది చెప్పండి? ఎక్కడ పోయింటుంది? పరలోకానికి పోయింటుంది, ప్రభు సన్నిధికి పోయింటుంది, ప్రభు సన్నిధిలో సంతోషంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. చూసినారా ఎంతమందికి దేవుని వాక్యం అవసరమైందో మీకు తెలుసా? ఏమన్నా బిడ్డలారా, ఎంతమంది దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారేమో. మీరు ఎప్పుడైనా హాస్పిటల్లో ఒకసారి పరిచయం చేసి చూడండి. అయ్యా మాకు ప్రార్థన చేయ్యా, అయ్యా మాకు ప్రార్థన చేయ్యా. భంగపోతారు వాళ్ళు, బ్రతిమలాడతారు, అయ్యా మా బిడ్డ మీదకి వచ్చి ప్రార్థన, మా బిడ్డ మీదకి వచ్చి ప్రార్థన కదా. చాలా ఉంది ప్రభు పని. చాలామంది పాపం అనేటటువంటి ఆ రోగంలో నుంచి బయటికి రాలేకపోయే పరిస్థితి చాలామంది జీవితాల్లో ఉంది. చాలామంది బయటికి రాలేకపోతూ ఉన్నారు, ఆ ఉచ్చుల నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతూ ఉన్నారు. కొంతమంది నేను వింటా వచ్చిన, ఎవరు విడిపించగలరు, ఎవరు మమ్మల్ని విడిపించగలరు? యేసు ప్రభు విడిపించగలడు.
యవ్వన బిడ్డలైన మీరు ఒక గట్టి తీర్మానం చేసుకోవాలి. ఏం తీర్మానం తెలుసా? నేను ప్రభు సేవ చేయాలి, నేను ప్రభు సువార్త ప్రకటించాలి, ప్రభు కొరకు నేను జీవించాలా. రక్తం మరిగిపోయేది కదా సువార్త అంటే, దేవుని సేవ అంటే, ప్రభు పని అంటే, ప్రభు పరిచర్య అంటే రగిలిపోతూ ఉండాలి. యవనస్తులు ఏం చూడాకండి, మీరు ఈ పక్క ఆ పక్క చూడాకండి. ఈ పక్క ఆ పక్క చూసినారనుకోండి మీరు పడిపోతారు కదా. కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి అక్కడ డప్పులు వాయిస్ అంటే ఇట్లా చూసినారనుకోండి, ఏమైంది? కారు పోయి గుద్దుతాడు. ఆ చూసిన వ్యక్తి చేస్తాడు, వెనకున్న వాళ్ళు కూడా చేస్తారు కదా. కారు డ్రైవింగ్